ఈ రోజు పీఎం మోడీ గారు అమెరికాలో ఉన్నారు. ట్రంప్ తో పాటు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. Millions around the world in different time zones are with us today. అయితే డైరెక్ట్ గా పాయింట్ కి వెళ్లి ఈ మీటింగ్ లో దేని గురించి డిస్కషన్ జరగబోతోంది. మోడీ ట్రంప్ కలిసి చైనాకు ఎలా కౌంటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఐమాక్ ప్రాజెక్ట్ తిరిగి స్టార్ట్ అవ్వబోతోందా? అసలు ఐమాక్ ప్రాజెక్ట్ అంటే ఏమి? అమెరికాలో అక్రమంగా చొరబడిన 7 లక్షల భారతీయుల గురించి మోడీ ట్రంప్ తో మాట్లాడనున్నారా? సంఖ్యలు వేసి భారతీయుల్ని డిపోర్ట్ చేయొద్దు, గో ఈజీ, ఇండియన్స్ ను మిస్ట్రీట్ చేయొద్దు అని ట్రంప్ ను రిక్వెస్ట్ చేయనున్నారా? టారిఫ్ గురించి మాట్లాడనున్నారా? అసలు ఈ సమావేశం యొక్క హైలైట్స్ ఏంటో చెప్తా. వీడియో చాలా నాలెడ్జబుల్గా ఉండబోతోంది. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ మన వీడియో యొక్క నోటిఫికేషన్ మీ అందరి వరకు వస్తుంది. సెప్టెంబర్ 2019లో మోడీ గారు మొట్టమొదటిసారి ట్రంప్ను కలిశారు. అప్పట్లో ఆయన అమెరికాకు ప్రెసిడెంట్గా ఉండేవారు. హౌడీ మోడీ అనే ఈవెంట్ హౌస్టన్లో జరిగింది. ఈ మీటింగ్ తర్వాత ఫిబ్రవరి 2020లో ట్రంప్ అహ్మదాబాద్కు వచ్చి మోడీను కలిశారు. ఇయర్ 2020 డిసెంబర్లో ట్రంప్ ఓడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి 12th and 13th 2 రోజులు మోడీ గారు ట్రంప్తో సమావేశం అవుతున్నారు. మొదటగా ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ గురించి డిస్కషన్ చేస్తారు. రీసెంట్గా అమెరికా 104 మంది ఇల్లీగల్ భారతీయులకు సంఖ్యలు వేసి వీడియో తీసి డిపోర్ట్ చేసింది. సో మోడీ గారు ట్రంప్తో ఇండియన్స్ను స్మూత్గా హ్యాండిల్ చేయమని కోరనున్నారు. సంఖ్యలు వేసి వీడియో తీసి అవమానించకుండా డిపోర్ట్ చేయమని కోరనున్నారు. అమెరికాలో దాదాపు 7 లక్షల మంది వీసా లేకుండా అక్రమంగా ఉంటున్నారు. ఆ 7 లక్షల్లో 20,000 మందిని ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ బ్యాచెస్లో 20,000 మంది ఇల్లీగల్ భారతీయులను కూడా ఇండియాకు పంపిస్తారు. మోడీ గారు మేబీ ట్రంప్తో మిస్ ట్రీట్మెంట్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇమ్మిగ్రెంట్స్ గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. సెకండ్ మేజర్ ఇష్యూ టారిఫ్. మనకు తెలిసిందే, ఇప్పుడు ట్రంప్ వ్యాపార యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కెనడా, మెక్సికో, చైనా పైన 25% టారిఫ్ విధించాడు. ఇండియా నుండి ఇంపోర్ట్ చేసుకునే స్టీల్ అండ్ అల్యూమినియం యొక్క ట్యాక్స్ను 25% పెంచాడు. దీంతో భారత్లో ఉన్న స్టీల్ అండ్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లాస్లో ఉన్నాయి. ఇంతకుముందు ట్రంప్ ఇండియా ఈజ్ అండ్ టారిఫ్ కింగ్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియా తక్కువ టారిఫ్లో అమెరికాకు వస్తువులు అమ్మి అమెరికా నుండి కొనే వస్తువులకు ఎక్కువ టారిఫ్ విధిస్తుంది అన్నాడు. ఇండియా టారిఫ్ సిస్టమ్ను దుర్వినియోగం చేస్తోంది అన్నాడు ట్రంప్. ట్రంప్ భయంతో ఇండియా అమెరికా నుండి దిగుమతి చేసుకునే హై అండ్ మోటార్ సైకిల్స్ను, ఎలక్ట్రికల్ బ్యాటరీస్కు టారిఫ్ను తగ్గించింది. ఇంతకుముందు హార్లీ డేవిడ్సన్ బైక్ అమెరికా నుండి దిగుమతి అయితే 50% ట్యాక్స్ ప్రభుత్వానికి కట్టాల్సి ఉండేది. కానీ ట్రంప్ భయంతో దీన్ని 30% తగ్గించారు. సో మోడీ గారు ట్రంప్తో టారిఫ్ విషయంలో డిస్కస్ చేయనున్నారు. ఇండియా నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపైన ఎక్కువగా టారిఫ్ విధించొద్దు అని అడిగే అవకాశం ఉంది. మూడవ ముఖ్య విషయం చైనాను కౌంటర్ చేయడం. చైనాను కౌంటర్ చేయాలి అంటే టెక్నాలజీ అంటే సాంకేతికతతో కౌంటర్ చేయాలి, కనెక్టివిటీలో కౌంటర్ చేయాలి, లేదా వ్యాపారంతో కౌంటర్ చేయాలి. చైనాను కౌంటర్ చేయడానికి ఐమాక్ ప్రాజెక్ట్ను తిరిగి స్టార్ట్ చేయనున్నారు. ఈ ఐమాక్ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొంతమంది జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఈ ఐమాక్ ప్రాజెక్ట్ కారణంగానే హమాస్ ఇజ్రాయెల్తో యుద్ధం చేసింది అంటారు. జో బైడెన్ కూడా ఒకసారి ఐమాక్ ప్రాజెక్ట్ను ఆపడానికి హమాస్ ఇజ్రాయెల్ను గెలికింది అనేది నమ్ముతున్నాను అన్నాడు. అసలు ఈ ఐమాక్ ప్రాజెక్ట్ ఏంటో బ్రీఫ్గా చెప్తా. మనకు గుర్తుంటే ఇయర్ 2011లో షీ జింగ్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశాడు. ఈ ప్రాజెక్ట్ అనేది కనెక్టివిటీ ప్రాజెక్ట్. అంటే ఒక దేశాన్ని ఇంకొక దేశంతో, ఒక కాంటినెంట్ను ఇంకొక కాంటినెంట్తో కలిపే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్లో ఓడరేవులు, సముద్ర మార్గాలు, బ్రిడ్జెస్, రోడ్స్, రైల్వేస్ను కట్టి చైనా నుండి ఏ దేశానికైనా వెళ్ళే రోడ్డు మార్గాన్ని, రైలు మార్గాన్ని, సముద్ర మార్గాన్ని నిర్మిస్తారు అన్నమాట. చైనా నుండి యూరోప్, అమెరికా, ఆఫ్రికా, నార్త్ అమెరికా ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క వాల్యూయే $1 trillion. ఈ ప్రాజెక్ట్ షీ జింపింగ్ యొక్క బ్రెయిన్ చైల్డ్ ప్రాజెక్ట్ అంటారు. షీ యొక్క ఐడియా ఇది. అయితే 2023లో మన అజిత్ దోవల్ గారి నాయకత్వంలో భారత్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్కు ఆల్టర్నేటివ్గా ఒక ప్రాజెక్ట్ను అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్ పేరు ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకానమిక్ కారిడార్. సెప్టెంబర్ 2023లో G20 సమావేశంలో అఫీషియల్గా ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు. ఒక అద్భుతమైన ప్లాన్ను కూడా ప్రవేశపెట్టారు. ఈ అనౌన్స్మెంట్ రోజు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ MBS కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా పెద్ద పెద్ద ఈవెంట్స్లో UN కూడా చెప్పాడు. It's a map of a blessing. It shows Israel and its Arab partners forming a land bridge connecting Asia and Europe between the Indian Ocean and the Mediterranean Sea. ఈ ప్రాజెక్ట్ ముంబై నుండి UAEకు సముద్ర మార్గం గుండా కనెక్ట్ చేస్తుంది. UAE నుండి సౌదీకు రైలు మార్గం గుండా కనెక్ట్ చేస్తుంది. సౌదీ నుండి జోర్డాన్కు రోడ్డు మార్గం గుండా, జోర్డాన్ నుండి ఇజ్రాయెల్కు రోడ్డు మార్గం ద్వారా కనెక్ట్ అవుతుంది.
ఇజ్రాయెల్ నుండి డైరెక్ట్గా యూరోప్ దేశాలకు సముద్ర మార్గం గుండా ఈ ప్రాజెక్ట్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. ఈ మొత్తం కనెక్టివిటీని ఐమాక్ ప్రాజెక్ట్ అంటారు. ఈ ప్రాజెక్ట్లో మొట్టమొదటిసారి సున్నీ ముస్లిమ్స్కు నాయకత్వం వహించే సౌదీ అరేబియా యూదులొక్క దేశమైన ఇజ్రాయెల్తో కలిసి పని చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని అమెరికా ఓవర్సీ చేయబోతోంది. అంటే అమెరికా నాయకత్వంలోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ ప్రాజెక్ట్ కారణంగా వచ్చే లాభాలు ఏంటి అంటే ఇండియా నుండి చాలా ఫాస్ట్ గా యూరోప్ కు చేరుకోవచ్చు. ఈ దారి రెడీ అయితే షియా మరియు సున్నీ ముస్లిమ్స్ కు అత్యంత పవిత్రమైన మక్కా మదీనాకు, యూదులకు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కు అత్యంత పవిత్రమైన జెరూసలం కు చేరుకోవచ్చు. ఒకే దారిలో 3 పుణ్యక్షేత్రాలను చేరుకోవచ్చు. టూరిజం పెరుగుతుంది. న్యాచురల్ గ్యాస్, పెట్రోల్, డీజిల్ అనేది ప్రస్తుతం ఇలా సూయజ్ కెనాల్ దారి గుండా రెడ్ సీ మీదుగా వెళ్తోంది. యుఏఈ నుండి యూరోప్కు పెట్రోల్ వెళ్ళాలి అన్న ఈ సూయజ్ కెనాల్ దారి గుండానే వెళ్ళాలి. అయితే ఈ దారి మధ్యలో సొమాలియా సముద్ర దొంగలు ఉన్నారు, యమన్ యొక్క హౌతీలు ఉన్నారు. ఈ దారి గుండా వెళ్లే షిప్స్ పైన హౌతీలు తరచుగా దాడి చేస్తూ ఉంటారు. హమాస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో కూడా హౌతీలు యూకే, యుఏఈ, యుఎస్, ఈవెన్ ఇండియన్ షిప్స్ పైన కూడా దాడి చేశారు. సో ఈ విధంగా ఈ దారిలో సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఐమాక్ ప్రాజెక్ట్ రెడీ అయితే సూయజ్ కెనాల్ను బైపాస్ చేయొచ్చు. మై వే ఆర్ హైవే అన్నట్లు సౌదీ ఇజ్రాయెల్ మీదుగా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాజెక్ట్ రెడీ అయితే వ్యాపార పరంగా సౌదీ, ఇజ్రాయెల్ దేశాలు ఒక్కటవుతాయి. ఆల్రెడీ ఇజ్రాయెల్, యుఏఈ దేశాలు అబ్రామ్ అకార్డ్స్లో సైన్ చేసి 2020లోనే సంధి చేసుకున్నాయి. బెహ్రీన్తో కూడా ఇజ్రాయెల్ సంధి చేసుకుంది. సౌదీ ఒక్కటే ఇజ్రాయెల్తో సంధి చేసుకుంటే మిడిల్ ఈస్ట్లో సౌదీను ఆపే దేశమే ఉండదు. ఈ ప్రాజెక్ట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది. ఈ ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా చైనాకు వచ్చే నష్టం ఏంటయ్యా అంటే ఈ మ్యాప్ చూడండి. చైనా యొక్క BRI ప్రాజెక్టులో చైనా యూరోప్కు ఎలా కనెక్ట్ చేస్తోంది? చైనా నుండి ఇరాన్, ఇరాన్ నుండి టర్కీ, టర్కీ నుండి యూరోప్కు చేరుకోవాలి. ఆల్రెడీ చైనా ఈ దారిలో రోడ్స్ అండ్ రైల్స్ను కట్టేసింది. చైనా ప్లాన్ ఏంటి అంటే ఈ దారిని ఇరాన్, పాకిస్తాన్, యుఏఈ ఇలా వేరు దేశాలు కూడా వాడుకోవచ్చు. ఈ దారి గుండా వ్యాపారం చేస్తే రోడ్ అండ్ రైల్ ట్యాక్సెస్ను చైనాకు కట్టాలి. ఈ విధంగా చైనాకు లాభం వస్తుంది. చైనా రోడ్ వాడితే ట్యాక్స్ చైనాకే కట్టాలి కాబట్టి చైనానే ఈ లాభాన్ని పొందుతుంది. ఒకవేళ రేపు యుఏఈ లేదా ఇరాన్ దేశాలు చైనాతో విభేదించాయి అనుకోండి, అటువంటి సమయంలో చైనా తన శత్రువులకు ఈ రోడ్స్ను వాడడానికి ఇవ్వదు. ఈ విధంగా చైనా వెపనైజేషన్ ఆఫ్ ట్రేడ్ చేసే అవకాశం ఉంది. బట్ ఇండియా సడన్గా వచ్చి ఇరాన్, టర్కీ వెళ్ళే అవసరం లేదు. సౌదీ, ఇజ్రాయెల్ నుండి రాత్రికి రాత్రి దేశాలు దాటిస్తాం, యూరోప్ వరకు చేరుకుంటాం అనడం చైనాకు నచ్చలేదు. చైనాతో పాటు ఇరాన్కు నచ్చలేదు. ఇరాన్కి ఎందుకు నచ్చలేదు అంటే ఇరాన్ ఇప్పటి వరకు ఏమనుకుంది, ఇండియా లేదా చైనా వంటి దేశాలు యూరోప్ చేరుకోవాలి అంటే, యూరోప్లో వ్యాపారం చేయాలి అంటే నన్ను దాటే వెళ్ళాలి అనుకుంది ఇరాన్. ఇండియా ఇరాన్తో నార్త్ సౌత్ ఎకానమిక్ కారిడార్ అనేది కడుతోంది. ఈ రోడ్ అండ్ రైల్ ప్రాజెక్టులో కూడా ఇండియా వయా ఇరానే యూరోప్ లేదా రష్యాకు చేరుకోవాలి. BRI ప్రాజెక్టులో కూడా చైనా వయా ఇరానే యూరోప్కు చేరుకోవాలి. సడన్గా ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా ఇరాన్ బైపాస్ అవుతుంది కదా, సౌదీ సెంటర్ స్టేజ్లో వస్తుంది. ఇది ఇరాన్కు ఇష్టం లేదు. మిడిల్ ఈస్ట్లో సున్నీ ప్రజలు ఎక్కువగా ఉన్న సౌదీ అరేబియా రాజుగా ఉండడం, షియా ప్రజలు ఎక్కువగా ఉన్న ఇరాన్ దేశానికి ఇష్టం లేదు. సో రిలీజియస్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ యుద్ధం అంటే పొలిటికల్ కోల్డ్ వార్ మిడిల్ ఈస్ట్లో సౌదీకు ఇరాన్కు మధ్య జరుగుతోంది కాబట్టి ఇరాన్ మిడిల్ ఈస్ట్లో రాజు అవ్వాలి అనుకుంటోంది. ఐమాక్ ప్రాజెక్ట్ ఇరాన్కు అడ్డుగా ఉంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ను ఆపడానికి ఇరాన్ ఏమైనా చేయగలదు. కట్ చేస్తే సెప్టెంబర్ 2023లో ఐమాక్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయితే అక్టోబర్ 2023లో కేవలం 1 నెలలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ బిజీ అయిపోయాయి. ఈ యుద్ధంలో ఇరాన్, టర్కీ, చైనా ఈ 3 దేశాలు హమాస్కి సపోర్ట్ చేశాయి. BRI రోడ్ మీద ఉన్న 3 దేశాలు హమాస్కు సపోర్ట్ చేశాయి. ఐమాక్ రోడ్ మీద ఉన్న దేశాలన్నీ ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది వ్యాపారం. ఎవరైనా తమ దేశ హితం కోసమే ఆలోచిస్తారు. ఇక్కడ సోషల్ మీడియాలో కొంతమంది కొట్టుకుంటున్నారు, మేము ఇరాన్కు సపోర్ట్ చేస్తాం, మేము ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తాం, మేము హమాస్కు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. ఈ దేశ పెద్దలందరూ తమ దేశ హితం కోసమే ఆలోచిస్తారు. ప్రస్తుతం ఐమాక్ ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయింది. ఐమాక్ ప్రాజెక్ట్లో ఒక చిన్న బ్లాక్ కూడా రెడీ కాలేదు. ఏం అర్థమైందా? మొన్న మోడీ గారు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ను కలిసి ఐమాక్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశారు. బికాజ్ ఈ ప్రాజెక్ట్ యూరోప్ను కనెక్ట్ చేస్తోంది. యూరోప్ అంటే ఫ్రాన్స్, జర్మనీ, యూకే ఇలాంటి పెద్ద దేశాల యొక్క మార్కెట్ను కనెక్ట్ చేస్తోంది, క్యాప్చర్ చేయబోతోంది. యాక్చువల్లీ ఇది గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ ఇండియాకు, చైనాకు కాదు. చైనా BRI ప్రాజెక్ట్ వయా ఇరాన్, వయా టర్కీ యూరోప్కు కనెక్ట్ అవుతుంది కాబట్టి ఐమాక్ కారణంగా టర్కీ కూడా బైపాస్ అవుతోంది. సో టర్కీను ఎవడూ చూసే అవకాశం లేదు కాబట్టే టర్కీ ఈ ప్రాజెక్ట్ను, ఇండియాను వ్యతిరేకిస్తోంది. తరచుగా టర్కీ కాశ్మీర్ ఇష్యూను UNలో తీసుకురావడానికి కారణం కూడా ఇదే. ట్రంప్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత యుఏఈ ఇండియాతో మళ్ళీ ఐమాక్ ప్రాజెక్ట్ గురించి అడిగిందంట. ఐమాక్ ప్రాజెక్ట్ పైన యుఏఈకు ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే యుఏఈలో ఉన్న జబల్ అలీ అండ్ ఖలీఫా పోర్ట్, ఈ 2 పోర్ట్స్ ఐమాక్ ప్రాజెక్ట్తో కనెక్ట్ అవుతాయి.
ముంబై నుండి వస్తువులు మొదటగా యూఏఈలో ఉన్న ఈ 2 పోర్ట్స్కే డెలివర్ అవుతాయి. యూఏఈలోనే షిప్స్ నుండి సామాన్లు తీసి ట్రక్స్లో లేదా రైల్స్లో ఎక్కించి యూరోప్కు పంపిస్తారు. దీని ద్వారా యూఏఈకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, సప్లై చైన్ డెవలప్ అవుతుంది. ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్కు యూఏఈ సెంటర్ పాయింట్ అవుతుంది. సింగపూర్ను అన్డాకింగ్ పోర్ట్ అంటారు. ఎందుకంటారు? సింగపూర్ను మ్యాసివ్ ట్రాన్స్షిప్మెంట్ హబ్ అంటారు. ఎందుకంటే సింగపూర్ అనేది ఏషియా, యూరోప్, మిడిల్ ఈస్ట్కు సెంటర్ పాయింట్ లాగా ఉంది, అన్డాకింగ్ డెస్టినేషన్ లాగా ఉంది. సో యూఏఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ను మిస్ చేసుకోవడానికి రెడీగా లేదు. ఇజ్రాయెల్కు ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా లాభం ఏంటి అంటే, ఇజ్రాయెల్లో అదానికి ఉన్న హైఫా పోర్ట్ ఉంది. ఐమాక్ ప్రాజెక్ట్లో మెయిన్ స్టాపే హైఫా పోర్ట్. $1.2 బిలియన్ పెట్టి అదాని హైఫా పోర్ట్ను అక్వైర్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఇజ్రాయెల్ సౌదీ అరేబియాకు దగ్గర అవుతుంది. తద్వారా ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలతో దగ్గర అవుతుంది. ఈ గల్ఫ్ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు పెరిగితే యుద్ధాలు తగ్గే అవకాశం ఉంది, మిడిల్ ఈస్ట్లో స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా మిడిల్ ఈస్ట్లో స్టెబిలిటీ అనేది వస్తుంది. ఐమాక్ ప్రాజెక్ట్ ద్వారా ఇండియాకు ఏంటి లాభం అంటే, సూయజ్ కెనాల్ను బైపాస్ చేయొచ్చు, సముద్ర మార్గం వాడడానికి ట్యాక్సులు కట్టే అవసరం లేదు, చీప్గా వస్తువులను తరలించవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి, మార్కెట్లో మన ప్రోడక్ట్ చీప్గా అవైలబుల్లో ఉంటుంది. చైనా చీప్గా తమ ప్రోడక్ట్స్ను ఎలా అమ్ముతోంది అంటే, చైనా కనెక్టివిటీను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసుకుంది, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ను తగ్గించుకుంది. ఇండియా నుండి ఒక టన్ స్టీల్ ఫ్రాన్స్కు అమ్మాలి అంటే 1 lakh రూపీస్ అవుతుంది అనుకోండి, జస్ట్ అనుకోండి. ఈ కాస్ట్తో పాటు షిప్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి షిప్పింగ్ అండ్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ 20,000 అనుకోండి. సో ఫైనల్గా ఇండియా నుండి 1 ton స్టీల్ ఫ్రాన్స్కు అమ్మడానికి 1,20,000 అవుతుంది. అదే చైనా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ను తగ్గించి 1,10,000కి అమ్ముతోంది. ఎందుకంటే చైనా దగ్గర కనెక్టివిటీ ఉంది, రోడ్స్ ఉన్నాయి, రైల్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్టేషన్కు చైనాకు అంతగా ఖర్చు అవ్వదు. సో 1,10,000కే చైనా అమ్ముతోంది. సో దీంతో మార్కెట్లో చైనా వస్తువులు అమ్ముడుపోతున్నాయి. ఒకవేళ ఐమాక్ ప్రాజెక్ట్ రెడీ అయితే మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గుతాయి. మనం 1,05,000కే వస్తువులు అమ్మితే అందరూ మన వస్తువులనే కొంటారు. ఈ విధంగా మనం డైరెక్ట్గా సప్లై చైన్ను డిస్టర్బ్ చేయొచ్చు, ట్రేడ్ను డిస్టర్బ్ చేయొచ్చు. సో ఈ విధంగా మార్కెట్లో మన ప్రొడక్ట్స్కు ఎడ్జ్ వస్తుంది. సో ఈ విధంగా ఒక దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ అనేది చాలా ముఖ్యం. రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇవ్వడానికి కారణం, సముద్ర వ్యాపారం ఎక్కువగా జరిగే పెసిఫిక్ ఓషన్లో జపాన్ ఆధిపత్యం ఉండొద్దు అనే అమెరికా ఈ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చింది, అంతేగాని యూరోప్ దేశాల మీద ప్రేమతో కాదు. సో సింపుల్ టర్మ్స్లో ఐమాక్ ప్రాజెక్ట్ అనేది చైనాకు నచ్చలేదు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఈ సమావేశంలో మోడీ గారు ట్రంప్తో మాట్లాడి మళ్ళీ ఐమాక్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే మామూలుగా ఉండదు. సో పై చెప్పిన విషయాలు నచ్చాయా? ఇటువంటి రీసెర్చ్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ చేయండి. మీకు వీలుంటే కమెంట్ కూడా పెట్టండి. జై హింద్.